క్రికెట్ లో భారత మహిళా జట్టు వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులు సంబరాలు జరుపుకున్నారు. కావలి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధు మాట్లాడుతూ వర్తమాన క్రీడాకారులకు భారత మహిళా క్రికెట్ జట్టు ఎంతో స్ఫూర్తిని నింపినట్లు తెలిపారు. కావలి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి జట్టు ఎదిగేలా క్రికెట్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్లు సిద్ధు తెలిపారు. ఇందుకు మంచి కోచ్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి జట్లకు కావలి నుంచి పలువురు ఎంపికైనట్లు తెలిపారు. నువ్వు అక్షయకి పెట్టమ్మా రాసుకురాడా మీరిద్దరు రండి. క్రికెట్ వరల్డ్ కప్ లో మన భారత టీం ఈరోజు వరల్డ్ కప్ ని గెలవడం జరిగింది. ఈరోజు మెన్స్ తో సమానంగా ఉమెన్స్ కూడా క్రికెట్ లో రాణించడం అనేది చాలా గొప్ప పరిణామం. ఈరోజు మన దేశవ్యాప్తంగా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ప్రతి ఏరియాలో, ప్రతి ప్రాంతంలో క్రీడాకారులందరూ కూడా యావత్ దేశం అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక మంచి పరిణామం. ఈరోజు ఉమెన్స్ కూడా మగవారికి సమానంగా క్రీడలు అయితేనేమి, పాలిటిక్స్ అయితేనేమి, ఒక ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో కూడా రాణిస్తా ఉన్నారు. ఇందుకు నిదర్శనం మన మహిళా క్రికెట్ జట్టు. ఈరోజు మా కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ నెట్స్ లో ఈరోజు మేము క్రీడాకారుల సమక్షంలో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా త్వరలోనే మన కావలి నుంచి కూడా ఉమెన్స్ అయితేనేమి, మెన్స్ అయితేనేమి ఖచ్చితంగా జాతీయ జట్టులో రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మేమందరం కూడా పేరెంట్స్ అందరం కూడా ఇక్కడ ఒక నెట్స్ ఏర్పాటు చేసుకుని ఎన్డీసీఏ సహకారంతో, కోచ్ రాజా గారి సహకారంతో ఈరోజు ఒక దగ్గరగా 60 నుంచి 70 మంది క్రీడాకారులని ఈరోజు శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఏంటంటే మొదటి నుంచి కూడా పట్టుదలతో పేరెంట్స్ సహకారంతో ఈ కేసీసీ అద్భుతంగా టోర్నమెంట్స్ గానీ, అలాగే మేమందరం కూడా క్రీడాకారులకు శిక్షణ ఇస్తా ఉన్నాం మన కోచ్ రాజా గారి సమక్షంలో. రాబోయే రోజుల్లో మరింతగా రాణిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాకు ఇక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు వెంటనే స్పందించి సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. కూడా వాళ్ళ ఇంట్లో పండుగలాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ ఉమెన్ ఛాంపియన్షిప్ ని సంబరాలుగా చేసుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మాకు మహిళలుగా మేము చాలా గర్వపడుతున్నాము. మహిళా లోకం అంతా కూడా అసలు ఒక్కసారిగా ఆనంద బాష్పాలు వచ్చాయండి. ఫస్ట్ టైం మాకు వరల్డ్ క్రికెట్ ఛాంపియన్ మనకి తెచ్చిపెట్టారు మన బిడ్డలు. అసలు వాళ్ళని చూస్తే మా ఇంట్లో బిడ్డ అన్నట్టు అనిపిస్తుందండి. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవడం అవసరమా అన్న రోజు నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడైనా వెళ్ళి మేము ఆడి చూపించి గెలిచి కప్పు తీసుకురాగలము అన్న స్థాయికి వచ్చాము అంటే అది చాలా గర్వించదగ్గ విషయం అండి. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రోత్సాహం ఇచ్చినందుకు ఆ క్రికెట్ ప్లేయర్స్ కి మరి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎవరు కూడా తక్కువ కాదు, మనం ఎందులోనూ తీసిపోము, అన్నిట్లో మన సత్తా అనేది మేము చాటుకుంటాము. ఇలాంటి ప్రపంచ కప్పులు ఎన్నో సాధించి భారతదేశానికి ఇస్తామని ఈ సందర్భంగా మేము తెలియపరచుకుంటున్నాం. ధన్యవాదాలు.